ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మీకు ఢిల్లీ నుంచి ఫోన్. హలో డాడీ, ఐఎమ్ ఫైన్. అబే అలాంటిదే లేదు, ప్రామిస్. ఇదిగో ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. డాడీ మేనేజ్ చేయండి. హలో భాస్కర్ రాజు గారు, నమస్కారం అండి. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి. చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు. అలా ఏం లేదండి. అవును, అక్కడ ప్రాబ్లంతో సాల్వ్ అయిందండి. ఆహా, ఓహో, అయితే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమండి. అక్కడంతా సర్దుపోయాక నేను వచ్చి తను అప్పచెప్తాను. సరేనండి, ఉంటానండి. హాయ్. మీ నాన్నకి నీ మీద చాలా నమ్మకమయ్యా. నువ్వు బుద్ధిగా ఉన్నావు అంటే అసలు నమ్మటం లేదు. ఎవరు వచ్చారు? అయ్యా రమ్మన్నారంట. 4 దొబ్బులు పెడదామని. ఏరా సీను సంపాదనంతో లాక్కెళ్ళి తాగి తగలు పెడుతున్నావంట? అబ్బే లేదండి, ఎవడో గట్టిన గుడ్నా కూడా చెప్పుకుంటాడు. చంపేస్తా అబద్ధాలు ఆడితే. రౌడీ రాత్రి మీ నాన్నలా పడి ఉండాలా? అవును, నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడండి. ఈ గాలి తిరుగులు మానేసి బంగ్లాకి వచ్చి పని చేయొచ్చు కదరా. అలాగేనండి. పెగ్గేస్తావా? అది మానేశానండి. చా, నిన్ను బుద్ధిగా ఉండమన్నాను గాని ఓవర్ యాక్షన్ చేయమనలే. నీళ్ళ చూడనా? ఏం వద్దండి. అది ఇది కలిపితే మనలో దంపోద్దండి. అలా తాగితే లివర్ పాడైపోతుంది. వాడికి బ్రెయిన్ లివర్ రెండూ లేవు. కూర్చో. ఏంట్రా మీ అమ్మ పనిలోకి రావట్లేదు? ఆ ముసలిది అంతేనండి, 2 రోజులు పని చేస్తే 4 రోజులు మూలం పడి ఉంటది. ఓ, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకివ్వు. ఏం లేదురా, ఆవిడొస్తే మనోరికి పులుసులు వండిద్దాం అనుకున్నాను. ఒంట్లో బాగాలేదన్నావుగా, ఫోన్లే. భలేవారండి, మా సెల్ని పంపిస్తాను, అది ఇంకా బాగా ఉంటుంది. పంపించు. హాయ్, ఉంటానండి. నా తంత్రం ఏంటో చూసావా? మంత్రం నేర్పినవాడు మాంత్రికుడు, తంత్రం నేర్చినవాడు మంత్రి. మీ అమ్మేది? ఏంట్రా, నీకు నేను అమ్మను కానా? ఇదిగో డబ్బు. ఎక్కడిదిరా డబ్బు? డబ్బిచ్చి ఒగ్గోలా, ఇవ్వకపోతే ఒగ్గోలా. నీ ముద్దులు కొడితే ఏం కొట్టు రాలేదు, అప్పలనాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ఇచ్చారా? సరేలే. బాబు గారి ఇంట్లో పులసలో ఉండాలంట. నాకు ఒంట్లో బాగోలేదురా. నిన్నెవడెళ్ళమన్నాడే? వాసంతి, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళు. ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పించాయి. ఒరే ఆగరా, దాన్నేమనుకో. ఏంటమ్మా గొడవ? చూడన్నయ్య, నన్ను కొడుతున్నాడు. ఏంటన్నయ్య ఎప్పుడు దీన్ని ఏడిపిస్తుంటావు? నువ్వు ఏడవకమ్మా, ఏడవ. దొంగేడుపు. రేయ్, దీన్ని నువ్వే చెడగొడుతున్నావు. చిచ్చి, ఎదవ కొంప. వీళ్ళని ఎవరిని నేను బాగు చేయలేను అంతే. బాగుపడరు వీళ్ళు. ఊరుకో వాసంతి. వాసంతి, వాసంతి, నా మీద కోపమా? మీరు గొప్పవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, మీ మీద మాకెంత కోపం? మమ్మల్ని ఇలా వదిలేయండి. చూడు వాసంతి, నువ్వు నన్ను వాళ్ళలాగే చూస్తున్నావు. అందరూ అనుకుంటున్నట్టుగా నేను మనోహర్ భార్యను కాను. నమ్మలేకపోతున్నావు కదూ? 10 రోజులు తోడుగా ఉంటే 25,000. అదేమా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్. కాల్ గర్ల్స్ అని ఇంగ్లీష్లో చెప్తే గొప్పగా అనిపిస్తుంది. నీకన్నా పేద కుటుంబంలో పుట్టిన పెద్ద కూతుర్ని. మొదట్లో నేను నీలాగే మోసపోయాను. ఢిల్లీలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి సెలవుల పేరుతో ఇంట్లో అందరికీ బట్టలు వస్తువులు తీసుకెళ్తాను. నా కోసమే ఆశగా ఎదురు చూసే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగానే నాకు బ్రతకాలనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. నీకు కష్టం వస్తే మనసారా ఏడవగలరు. అలా ఏడవడానికి కూడా అవకాశం లేనంత గొప్పదాన్ని నేను. ఏడవకు,
జరిగిందంతా ఒక పీడకలనుకో. మీ అన్నయ్యకి కళ్ళు రావడానికి ముడుపు చెల్లించాననుకో. బాధపడుకో. ఒక స్నాప్ తీసుకుంటాను. స్మైల్ స్మైల్. గుడ్. డోంట్ వరీ. టేక్ కేర్. ఈడేంటి బాటిలోకి బిడ్డలతో వచ్చాడు? ఈసారి మనం ఎదవని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో. అయినా మనం ఒప్పుకోం కదా. ఈసారి ఏ రూట్ లో వచ్చావో? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. కమిట్ అయ్యే చాలు ఈజీగా అయిపోతాం. ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్. ఈ 4 సైనికులు. ఖాళీ సీసా ఇండియా బార్డర్, 4 అగ్గిపెట్టులు సైనికులు. ఏంటి ఎర్రోడ్లా కనపడుతున్నాను నీ కళ్ళకి నేను? సైనికులు ఎక్కడ ఉంటారు? బార్డర్ లో ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా. పేల్చేస్తారు. అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది యుద్ధ ట్యాంకర్. సిగరెట్ ప్యాకెట్. యుద్ధ ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్. మరి నీకు డ్రైవింగ్ వచ్చు కదా? వచ్చు కదా. నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చాయి. వచ్చేస్తాను. సూపర్ డ్రైవింగ్. ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా? రాదు. మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో. ఈ సౌండ్ ఈ 4 విన్నారు. ఈడన్నాడు, ఒరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, కాదే విమానం వేసుకొచ్చేస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, ఎల్లహే విమానం హెలికాప్టర్ సౌండ్ వస్తుందేంటి, ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రా అన్నాడు. ఈడన్నాడు, మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారు రా, రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా, ఆడెవడో బస్సు వేసుకొచ్చేస్తున్నాడు హే అన్నాడు. ఈడెవడో కొంచెం తెలియగలడు నాకు మళ్ళీ. అందుకే ఆడ మెదడు మోకాల్లో ఉంది. ఈ 4 కలిసి దెబ్బలాడేసుకుంటున్నారు. నువ్వు చూసిరా అని. నువ్వు వేసుకురా. వస్తా. ఈడన్నాడు, అంతలా దెబ్బలాడేసుకోవడం ఎందుకురా, నీలంటాడు కదా ఈడు. నాకు ధైర్యంగా ఉంది, నేను వెళ్ళి చూసొస్తా అన్నాడు. వచ్చాడు రా. ఈడు చూస్తాడు, వెనక్కెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు. ఎందుకు? ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా, నువ్వేమో విమానం అన్నావు, నువ్వేమో హెలికాప్టర్ అన్నావు, నువ్వేమో రాకెట్ అన్నావు, నేనేమో బస్సు అన్నాను. అయ్యేవి కరెక్ట్ కాదురా. ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు. ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో? నేనే. అయ్యి డ్రర్ అని సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో? నేనే. మరి ఎదవెవరు? నేనే కదా. నువ్వు ఒప్పేసుకున్నావు ఎదవని. 3 సార్లు నిన్ను ఎదవని చేసేసాను. కమాన్ సొక్కమ్మని రమ్మనా. నేను పిలవను. ఓన్లీ నేనే లోనికి వెళ్తాను, అక్కడే బెటర్. వద్దులే, దాన్నే బయట పిలుస్తా, అదే బెటర్. సుక్కే 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 అన్న పిలుస్తున్నా కదా. ఏంటి ఇది? ఏంటి ఆ ఒళ్ళు తెలియకుండా బట్టలు కుట్టడం? అలా కుడితే పాడైపోవు. లక్ష్మి రాసిను రా. దీనికి ఏమైందో ఏమో, ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉంటది. ఏం పిల్ల ఏం. నేను కనుక్కుంటాలే. లక్ష్మి ఏమైంది? అక్క రాత్రి కూడా నిద్రపోకుండా ఏడుస్తానే ఉంది. ఆపరేషన్ దగ్గర పడుతుంది కదా, ఆ భయమే ఉంటది. ఆ భయమేమి లేదంట. మరి ఎందుకు ఏడుస్తుందంట? సీను ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇంటికెళ్ళి వస్తున్నాం. దేనికి బాబాయ్? పంతులు గారు మన వాసంతికి మంచి సంబంధం తీసుకొచ్చాడు రా. మన వాసంతికా? అవును, పిల్లవాడు బుద్ధిమంతుడు, మన పక్కూరే, ఒకడే కొడుకు. అతను మన వాసంతిని జాతరలో చూశాడట. పిల్ల నచ్చింది, సంబంధం కలుపుకోవడానికి కబురు చేశాడు. వాసంతికి అప్పుడే పెళ్ళా? అప్పుడే అంటావేంట్రా, పైసా కట్టం అక్కర్లేదంట. మన పిల్ల ఆ ఇంటికి కోడలు అనిపిస్తే చాలంట. బాగుందనుకో, కానీ ఇంకా కానీ ఏంట్రా, కాళ్ళకాడికొచ్చిన సంబంధం. మన కష్టాలు మనకి ఎప్పుడు ఉండేయే. మనం బాగుంటే మాత్రం మంచి సంబంధం దొరకొద్దు. సరే అను. మీరంతా ఉండగా నాకెందుకు భయం? సరే శుభం. ఇంకా ఆలస్యం ఎందుకండి, మంచి రోజు చూసి కబురు పెడతాను. మంత్రులు గారు మీరు ఆ పనిలో ఉండండి. జాగ్రత్త. మా నాన్న ఈ నల్లుడు గారినండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. అప్పటి నుంచి బళ్ళోకి వెళ్ళడం మనిషి పనిలోకి వెళ్ళాను. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానండి. ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఎకరం పొలం 50 గొర్రెలు కూడా ఉన్నాయండి. తల్లిదండ్రులు లేరంటున్నావు, ఆస్తిపాత్రులు బాగా ఉన్నాయంటున్నావు, పైగా ఒంటరాడివి అంటే చెడు తిరుగుళ్ళు అయ్యి ఉన్నట్టేగా. అబే, మా వాడు చాలా బుద్ధిమంతుడు. నేను స్వయాన వీడికి మేనమావని. నాకు ఆడపిల్లలుంటే వీడికే ఇచ్చేవాడిని. అట్టగా తమరు మనసులో ఎట్టుకోకండి. ఆడపిల్లని ఇస్తున్నాం కదా, మా అనుమానాలు మాకుంటాయి. మరి మా మామగారికి అనుభవం ఎక్కువ తమ్ముడు.
ఈయన గురించి తెలుసుకోకుండా మా అత్తయ్య నుంచి పెళ్లి చేశాడు ఈయన మాంగారు. తర్వాత దెబ్బతినాలే. వాసంతి, ఏంటా గుసగుసలు? అక్కడ అందరూ వచ్చేసారు. తీసుకో, కాఫీ తీసురా. త్వరగా త్వరగా రండి. అయ్యా, ఉభయులు ఇష్టపడ్డ తర్వాత ఇంకా ఆలస్యం దేనికి? ఈ మాఘమాసంలో 12వ తేదీ మంచి ముహూర్తం ఉంది, కానిచ్చేయమంటారా? 12వ తేదీ అంటే మరీ దగ్గరైపోతుందేమో. తేదీ మారితే మాత్రం నువ్వేం చించగలవరా? బావా నువ్వేం టెన్షన్ పడకో, నీకు నేను హెల్ప్ చేస్తాను కదా. పెళ్ళైన తర్వాతే మా ఇంటికి వెళ్తాను. నా కూతురు గురించి నేను చెప్పేది ఏముందండి, అంతా తమకు తెలిసిందే. ఇక పెళ్లి అంటారా, పెద్దమ్మాయి కంటే లెవెల్లో చేస్తా పెళ్లి. ఏమల్లుడు? అవును, అలాగే సింపుల్ గా చేద్దాం. తీసుకోండి, ఏదో మాకు తగ్గట్టుగా చేశాం. ఏరా సీను, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? బాగానే జరుగుతున్నాయి బాబాయ్. వస్తుంటే దారిలో అప్పలనాయుడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిశారా? మన వాసంతి పెళ్లి చూపులంటే వాళ్ళు వస్తామన్నారు. అదిగో వస్తున్నారా? నమస్కారం బాబు గారు. అన్నవాడి బాబు, లెగవలేని మడిచిని మనసులో ఎట్టుకోకండి. పర్వాలేదండి. ఏం శ్రీను, వాసంతి పెళ్లి మనకు చెప్పకుండా చేద్దాం అనుకున్నావా? మీలాంటి పెద్దవాళ్ళని మా ఇంటికి పిలిచి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరికే అన్నాను లేరా. వాసంతిని పెళ్లి చేసుకుపోయి అదృష్టవంతుడెవడు? ఈ కుర్రాడినా? నమస్కారం అండి. ఈ కుర్రాడి బాబు గారు చాలా బుద్ధిమంతుడు. మీరు కూర్చోండి. పర్వాలేదు, కానివ్వండి. మేము బయలుదేరుతున్నాం. ఏమైనా అవసరం ఉంటే నాకు కబురు చేయండి. ఎంత దూరం వచ్చారు? కాస్త కాఫీ అయినా తీసుకుంటే. బాబుగారు మన ఇంట్లో కాఫీ తాగుతారా? చాచా, నాకు అలాంటి పట్టింపులు ఏం లేవండి. పైగా వాసంతి స్వయంగా చేసిన కాఫీ ఎందుకు తాగకుండా వెళ్తాం? ఏం మనోహర్? అవునవును, తాగుదాం. అమ్మా వాసంతి, బాబు గారి కాఫీ పట్ల. అలాగేమ్మా. వద్దు. పెళ్లి ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారు? వచ్చే నెల 12వ తేదీ అంటున్నారు. ఇంత తక్కువ టైంలో ఏర్పాట్లన్నీ ఎలా చేయాలో తోచట్లేదు. దాందేముంది, నేనున్నానుగా. మన వాసంతి ఇంకో ఇంటి అవుతుందంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరున్నారు? మీరు ఆ మాట అన్నారు, వాడికి అదే చాలు. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి సాయం చేస్తున్నట్టు ఉంది బాబు. అవును శ్రీను, నిన్నిలా కళ్ళు లేకుండా పుట్టించినందుకు ఆ దేవుడి మీద కోపంగా లేదా? కళ్ళుండి ఎవరు మాత్రం ఆ దేవుడిని చూడగలుగుతున్నారు? ఆయన గురించి పాడుకునే గొంతిచ్చాడు, అదే చాలు. నువ్వు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి రాముల వారి గుళ్ళో పాట పాడతావు చూడు, ఆ పాట ఒక్కసారి పాడవా? పాడు, విందాం. ఓ సిగ్గా. మా సావసగాళ్ళందరూ పెళ్లి కూతురు ఎలా ఉంటుందని అడిగారు. కడిగిన ముత్యం ఎలా ఉంటుందని చెప్పాను. నేను చెప్పింది నిజమేగా? కృష్ణ రామ అపద్బాంధవ పరంధామ నాయన. ఏంటమ్మా? ఏమిటిదంతా? చనిపోయిన వాళ్ళ కళ్ళు పెడితే చూపిస్తుందో రాదో నాకు తెలియదు. కథలో ఏవో రాస్తుంటారు, అవేం పట్టించుకోకు. వాసంతి తను చనిపోయి ప్రియుడి కోసం కళ్ళు దానం చేసిన ప్రియురాల కథ చదివింది. చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేయాలంటే ఏం చేయాలని అడుగుతుంది.
అయినా నువ్వు బతికొండగానే నీ కళ్ళు ఇవ్వబోతున్నావు కదా, చనిపోయిన వాళ్ళ కళ్ళు ఏం చేస్తారో నీకెందుకు? వాసంతి, దీనికి కొంచెం అర్థమైతే నువ్వనో చెప్పు. ఏమిటో లక్ష్మి, మనం అన్నయ్య కోసం అన్ని మర్చిపోదాం అనుకున్నాం కదా. చూడు లక్ష్మి, అన్నయ్య చూపొస్తే ముందుగా నిన్నే చూడాలని తన కోరిక. ఆ సమయంలో నువ్వు లేకపోతే అన్నయ్య తట్టుకోగలడా? తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎవరైనా కళ్ళు దానం చేయాలని ఐ బ్యాంకుకి అప్లై చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు తీసుకుంటారు గాని బతుకున్నప్పుడే కళ్ళు తీసుకోవడం అనేది నేను ఎక్కడ వినలేదు. డాక్టర్ తో కూడా మాట్లాడాను, అన్ని రెడీ అని వాళ్ళతో చెప్పావు. అవునులే, ఎన్నికల టైంలో ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఆ తర్వాత మర్చిపోదాం. ఇది కూడా అంతే, అవసరానికి అబద్ధం చెప్పాను. జస్ట్ ఫర్గెట్ ఇట్. మీరు అసలు మనుషులేనా? ఛీ! మీ వల్ల సీనుకి కళ్ళొస్తాయనే భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని దిగమింగుతూ శవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు. లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళు. ఏ దివ్య, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదమ్మా. ఎందుకు మాట్లాడకూడదు? నేను ఆడదాన్నే. ఆ అమాయకురాళ్ళు పోగొట్టుకున్న దాని విలువ నాకు బాగా తెలుసు. షటప్. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు, ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తోటి. మనోహర్, ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నావేంటి? ఇది వైఫ్ ఏంటి సార్? జస్ట్ కీప్. ఎక్స్ట్రాలో మాట్లాడకుండా నోరు మూసుకుని పడుండు. రేయ్, మన మధ్య ఉన్నది కేవలం 25,000 అగ్రిమెంట్ మాత్రమే. దానికోసం నువ్వు చేసే ప్రతి వెధవ పనికి నీకు తోడుండాల్సిన అవసరం నాకు లేదు. అయితే నీ అవసరం కూడా మాకు లేదు. గుడ్ బై. ఏంటి మనోహర్ ఇంత ఆవేశపడుతున్నావు? నన్ను చూడు, భూకంపం వచ్చినా చలించను. పోతే పోనివ్వండి సార్, దాంతో బోర్ కొట్టేసింది. అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం అంత ముంచేసిందన్నమాట. కరెక్టే. వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాక్కుండానే మత్తెక్కుతుంది. అవును, వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు. ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది, చాలా రిస్క్ గా ఉంది. కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా. సారీ అండి, ఇంత రాత్రప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. పర్వాలేదమ్మా, ఈ వేళప్పుడు బయలుదేరావు. జాగ్రత్త. ఉంటానండి. వెళ్దామా. ఎవరు? మేస్త్రి గారా? అవును సీను. అమ్మ ఒంట్లో బాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆహా, మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట. అమ్మకు బాగాలేదు కదా, కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు. అయ్యో, నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే. సరే, లక్ష్మిని తీసుకెళ్తా. వాసంతి, వాసంతి. అక్కడికి నేను వెళ్ళనన్నయ్యా. అమ్మమ్మమ్మ ఎల్లద్దే, నువ్వు మైసూర్ మహారాణివి. ఎడితే నీ పరుగు పోదు. ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు. పాపం ఆయన కోతంత బొబొండి పెడితే మనకేమన్నా నష్టమా? ఈ శ్వాసం లేని కుక్కని. ఇలా అమ్మా వాసంతి, ఏంటమ్మా ఇది? అమ్మకుంట్లో బాగాలేదు కదా. నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా. నాన్నన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా. నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా. పెళ్లి దగ్గర పడే కొద్దీ నాకు దిగులెక్కువ అవుతుందమ్మా. నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి. ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా. నా మాట విని వెళ్ళిరా అమ్మా. వాళ్ళ దయ దక్షిణాలతో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. ఏంటి వాసంతి, ఎంత చెప్పినాను? పెళ్లి విషయం ఒకటే కాదు, అప్పలనాయుడు గారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా? అలాంటి ఆయనకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు. నా కోసమైనా వెళ్ళిరా అమ్మా. వెళ్తానన్నయ్య, నీకు చూపు రావటం కోసం తప్పకుండా వెళ్తాను. పిచ్చి పిల్ల. అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి. ఏమండి, బాగున్నారండి? ఈ గొంతెక్కడో విన్నట్టుందే. నేను ఆ రోజు బస్సులో కలిసానే. ఓ, బస్సు, కళ్ళజోడు.
గుర్తొచ్చింది. సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక. పర్లేదండి. బాబాయ్ నీకు చెప్పాను చూడు, బస్సులో కళ్ళ జోడేసుకుంటే కళ్ళు తెరిపించిందని. ఆ అమ్మాయా? చూడమ్మా, మా సీను చెల్లెలు పెళ్లి, మంచి చీరలు చూపెట్టు. అలాగే రెండు అక్కడున్నాయి. రాధిక, వీళ్ళకి చుడిదార్ చూపించు. ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే. ఆవిడ నిన్ను గుర్తుపట్టావిట్రా? నువ్వే ఆ అమ్మాయిని గుర్తుపట్టావు. ఇది గద్వాల్ సారీ అండి, పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది. చూడండి, అంచు అయితే ఇంకా బాగుంటుంది. ఇదా ఇదా? అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి. ఓ బ్రహ్మాండంగా ఉంది. వాసంతకి చీర బాగా నప్పుతుంది. ఏ కలరు? మెజెండా కలర్ అండి. అదేం కలరు? ఎరుపు, పసుపు, నీలం కలిసిన ఓ రంగు. ఓహో, నాకు తెలియని కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఓ, మ్యాచింగ్ బ్లౌజా? అక్కడున్నాయి రండి. లక్ష్మి ఏదో సైగ చేసింది, నాకు అర్థం కాదా? ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా. ఎందుకు అర్థం కాదు? ఆడాళ్ళ మాటలు ఆడాళ్ళకే అర్థం అవుతాయి. సరే, మీరు బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళండి. మీ హోటల్కి వెళ్తాను. ఆ పకిరిగాడు కొట్టి అమ్మాడే ఉంచాడు ఎదవా. ఎందుకు బాధపడతావు? నీకు నిజం చెప్పనా, నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు, ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు. నాతో పాటు ఢిల్లీ వచ్చాయి, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా? మీ నాన్న నువ్వు ఒకడే వస్తాను ఎదురు చూస్తున్నాడు, జంటగా కాదు. లోపలికెళ్ళు. వసంతి, నువ్వు చాలా తెలివిగలదానివి, నాకెంతో సహాయం చేశావు. ఇదిగో ఈ డబ్బు తీసుకో, అవసరమైతే ఇంకా అడుగు, మొగమాట పడకు. లక్ష్మి, పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. ఎరాసీను, పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా? ఉన్నాగమ్మా. మరి పెళ్లి కూతురు కనపడదే? తను రాలేదు, నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం. ఓహో, కాబోయే వదిన మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం సెలాయిస్తుందన్నమాట. లక్ష్మి, ఆ చీర లేవు. ఇదిగో. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరికి? నీకే. నాకా? ఏంటి, నచ్చలేదా? నచ్చకపోవడమా తండ్రి? నా కొడుకులు, కోడలు, మనవాళ్ళు ఇంతమంది ఉన్నా పండగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా. నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన. నా ఆయుష్ కూడా పోసుకుని 4 కాలాల పాటు చల్లగా బతుకయ్యా, చల్లగా బతుకు. నాగమ్మ, ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాను. పెళ్లిలో అడావిడంతా నాదే కదా సీను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.